హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టవుతోంది. మాదక ద్రవ్యాల తీగలాగుతున్న కొద్దీ డొంక కదులుతోంది. నిన్న పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాపై బాలానగర్, చార్మినార్ పిఎస్లో కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు కెల్విన్ పై బాలానగర్ లో కేసు నమోదైంది. వాహబ్ కుదూషులపై చార్మినార్ లో కేసు బుక్ అయింది. వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు కెల్విన్ ఒప్పుకున్నాడు. కస్టమర్స్ లో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు స్కూల్, కాలేజ్ విద్యార్థులున్నట్టు వెల్లడైంది. కస్టమర్ మెసేజ్ చేసిన అరగంటలోనే డ్రగ్స్ ఇచ్చినట్టు చెప్పిన కెల్విన్ అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఇప్పటి వరకు ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? వివరాలేంటి? హైదరాబాద్ లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాపై మొత్తం 2 కేసులు ఎక్సైజ్ అధికారులు నమోదు చేయడం జరిగింది. ఒకటి బాలానగర్ పోలీస్ స్టేషన్ లో నమోదు కాగా మరొకటి చార్మినార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి కెల్విన్ ని పూర్తిగా విచారించినప్పుడు కొన్ని అంశాలు కూడా వెల్లడించారు. దీంట్లో కెల్విన్ కొంతమంది ప్రముఖులకు తాను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా వాకబ్ తమ్ముడు ఏదైతే కుద్దూస్ ఉన్నాడో కుద్దూస్ ని పూర్తిగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు తాను వాడుకున్నా అని చెప్పి పేర్కోవడం జరిగింది. అదే మరి కుద్దూస్ ప్రధానంగా కొన్ని కార్పొరేట్ కాలేజీలో ప్రధానంగా చూస్తుంటే అన్వరుల్ కాలేజ్, హైదరాబాద్ లో ఉన్న అన్వరుల్ కాలేజీలో ప్రధానంగా అతను కొంతమందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు కూడా పేర్కోవడం జరిగింది. అయితే కుద్దూస్ సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ కలిసి మొత్తం 8 కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలో వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు కుద్దూస్ సంబంధించిన మరికొంతమంది కలిసి 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అయితే అక్కడ 9, 10 తరగతి చదువుతున్న అమ్మాయిలకి డ్రగ్స్ ఇస్తున్నట్టుగా పేర్కోవడం జరిగింది. అయితే మొత్తం 2 కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు వీళ్ళకి సంబంధించి తిరిగి కస్టడీలో తీసుకునేందుకు పిటిషన్ కూడా మరి కాసేపట్లో దాఖలు చేస్తామని కూడా పేర్కోవడం జరిగింది. అయితే మరోవైపు దీనికి సంబంధించి చాలా మంది సినీ ఇండస్ట్రీ సంబంధించిన చాలా మంది విఐపీలు ఉన్నారు. తర్వాత సినీ పరిశ్రమతో పాటుగా ఏదైతే ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ప్రముఖులు కూడా దీంట్లో ఉండడం జరిగింది. అయితే వీటన్నిటి సంబంధించి సమగ్రంగా విచారించే అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఒక సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ డ్రగ్ ముఠా సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించిన సిట్ ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ పూర్తిగా దర్యాప్తు చేసి ఒక నివేదికను కూడా అటు ఉన్నతాధికారులకు 2 రోజుల్లో సమర్పించబోతుంది. అయితే రమేష్, ఈ రోజు కొంతమంది విఐపీలను కూడా విచారించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పటికీ 21 మంది విఐపీలని అటు ఎక్సైజ్ అధికారులు విచారణ జరిగింది. దీంట్లో ఏదైతే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన నిర్మాతలు కావచ్చు, కొంతమంది విద్యార్థులు కావచ్చు, కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్న విద్యార్థులు, తర్వాత ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది చీఫ్లను మొత్తం 21 మందిని ఇప్పటికీ అధికారులు విచారించడం జరిగింది. అయితే దీంతో పాటుగా 9 మందిని నిన్న దాదాపు ఒక రోజంతా పాటు ఎక్సైజ్ అధికారులు ఒక రోజు పాటు 9 మందిని విచారించారు. ఇవాళ మొత్తం చూసినట్లయితే 21 మందిని విఐపీని ఎక్సైజ్ అధికారులు విచారించే వాళ్ళ దగ్గర సమాచారం సేకరించారు. అయితే వీళ్లకు కుద్దూస్, తర్వాత వాకఫ్, తర్వాత ఈ కెల్విన్ వీళ్ళు డ్రగ్స్ ఏ విధంగా సరఫరా చేస్తున్నారు ఏంటనే విషయాన్ని కూడా పూర్తిగా టెక్నికల్ ఆధారాలతో సహా పూర్తిగా తెలుసుకున్నారు. అయితే వీళ్ళు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అవి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్.